ఇదేం కర్మరా దేవుడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ఎక్స్పెక్టేషన్స్ ఇన్ దిస్ మూవీ స్టార్ట్ అయింది మెల్లగా. మూవీలో ఊరు గురించి, ఆ ఊర్లో క్యారెక్టర్స్ గురించి ఒక సాంగ్లో చూపిస్తారు, నచ్చింది. అండ్ దెన్ హీరో ఎంట్రీ కూడా ఓకే, బాగుంది. సినిమా లాగా స్టార్ట్ అయ్యి ఒకానొక స్టేజ్లో షార్ట్ ఫిలిం ఫార్మేట్లో అనిపించింది నాకు. అండ్ దెన్ మెల్లగా సీరియల్ టైప్లో అనిపించింది. ఒకానొక టైంలో అడ్వర్టైజ్మెంట్లో అనిపించింది. ఏంటి కంట్రీ డిలైట్ యాడ్ వచ్చింది అనుకున్నా. స్టోరీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదంతా పక్కన పెట్టేసి మధ్యలో నాన్ సింగ్ సీన్లన్నీ నడుస్తూ ఉంటాయి. సెకండ్ సాంగ్ ఎందుకు పెట్టారు నేను చెప్తా. మన టైం వేస్ట్ చేయడానికి పెట్టారు, ఇంకా చెగా తెప్పించడానికి. హీరోయిన్ అనవసరం ఈ సినిమాకి. క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఇవ్వాల్సిన డైలాగ్స్ హీరోయిన్తో చెప్పేస్తున్నారు. అక్కడ బొక్క ఉంది, ఇక్కడ పొగ వస్తుంది, ఇలాంటి డైలాగ్స్ అన్నమాట. ఫస్ట్ హాఫ్ వరకు ఇలా అనుకున్నా. సెకండ్ హాఫ్లో హీరోయిన్ క్యారెక్టర్ వర్త్ అనిపించింది. వెళ్తోంది. ఫస్ట్ హాఫ్ అవ్వట్ల థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. అరే బయటికి వెళ్దాం అంటే మళ్ళీ పక్కనోడు ఏమన్నా అనుకుంటాడేమో అని చెప్పి అలాగే ఒక్క పట్టుకుని కూర్చున్నాం. ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఆది గారి కన్నా బాలయ్య బాబు పడి ఉంటే థియేటర్ మొత్తం పిచ్చ పీక్స్ అయిపోయేది. కామెడీ బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా నేను నవ్వుకుంటానే ఉన్నా. అంటే మూవీలో అది నవ్వొచ్చే సీన్ కాదు, కాకపోతే నవ్వా. ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వచ్చేసింది నాకు. అరే ఈ సినిమాక మనం ప్రీమియర్ షో బుక్ చేసుకొని వచ్చింది అని. మళ్ళీ వాళ్ళు రాసుకున్న కామెడీ స్క్రిప్ట్కి అస్సలు నవ్వు రాదు, క్రింజ్ కామెడీ అన్నమాట. సెకండ్ హాఫ్ పర్లేదు, ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే లేకుండా లాగిచ్చేసారు. సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ కూడా రివీల్ అయ్యిద్ది, అది బాగుంది. హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో, కాకపోతే పర్సనల్గా నాకు అంత హారర్గా ఏమనిపించలేదు. బీజిఎం గుడ్, బాగుంది. దీనికి మళ్ళీ సీక్వెల్ కూడా ఉందంట, పార్ట్ 2. చూద్దాం. నాకు తెలిసి ఇంక దీనికి పార్ట్ 2 అనవసరం. మూవీలో మెసేజ్ కూడా ఉంది. దట్స్ ద రివ్యూ గైస్. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అరే సబ్స్క్రైబ్ కొట్టి, లైక్ కొట్టి, కమెంట్ పెట్టి పొండి మీ అభిప్రాయాన్ని. నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా.